వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేజీబీవీ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు లెక్చరర్ లేక గత 6 నెలల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం తెలుగు, జువాలజీ చెప్పే లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. ఇక హాస్టల్లో ఉంటే బాగా చదువుతారని పేద తల్లిదండ్రులు కేజీబీవీ హాస్టల్లో వేస్తే అక్కడ ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు బోధించే లెక్చరర్లు లేక విద్యార్థులు మేము ఎలా చదివాలి, మేము ఎలా పాస్ అవుతాము అంటూ బాధపడుతూ విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కేజీబీవీ పూడూరు హాస్టల్లో జరుగుతుంది. స్థానిక ప్రిన్సిపల్ అడిగినా 1 వీక్లో వస్తారు అని అనేక సార్లు ప్రిన్సిపల్ విద్యార్థులు మభ్యపెడుతున్నారే తప్ప తల్లిదండ్రులను మభ్యపెడుతూ అకాడమిక్ ఇయర్ నుండి అలానే చెప్తూ వస్తున్నారే కానీ ఇంతవరకు డిఈఓ కానీ డీజీసీఓ కానీ పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపల్ని అడిగి మీరు ముందు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి, స్టేట్లో తర్వాత టీచర్స్ను అపాయింట్మెంట్ చేస్తామంటూ నిర్లక్ష్యం చెప్తున్నారన్నారు. ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని అలాగే విద్యాశాఖ మంత్రి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నత జిల్లాలోనే ఇలా విద్యారంగంలో ఇన్ని ఇబ్బందులు ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. గెస్ట్ మేడంగా కావాలి కానీ ఇప్పుడు వరకు లేదు. దసరా తర్వాత 100% అంటే ఊకున్నాం. ఇప్పుడు వరకు ఈ రోజు వస్తారు రేపు వస్తారు అనుకుంటాం. మా ఇష్టం అనమాట. ఇంకేమైనా రివర్స్ మాట్లాడితే స్టేట్ ఫస్ట్ వచ్చి మాట్లాడమంటది మా మేడం. స్టేట్ ఫస్ట్ అంటే టీచర్స్ ఉంటేనే కదా స్టేట్ ఫస్ట్ వస్తాం, లేకపోతే ఎట్లా వస్తాం మేము? అసలు ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకేమైనా అంటే తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, పెద్దగాడులు అంటారు, చిన్నగాడులు అంటారు. సబ్జెక్ట్ అనే గ్రిప్ కూడా లేదు. పోయిన ఇయర్ అంటే ఊకున్నాం. ఫస్ట్ ఇయర్ పాస్ అవుతామేమో అనుకున్నా. పాస్ అయితే ఏం లాభం? బయట వాల్యూ ఉంటుందా? 100% రిజల్ట్ రావాలి, అది ఆలోచించారు మేడం వాళ్ళు. స్కూల్ బరువు ఎక్కడ పోతుంది, స్కూల్ బరువు వెళ్ళిపోతుంది, బెటా మీరు ఇష్యూ చేయొద్దని అంటుంది మా మేడం. మళ్ళా రూమ్ కు ఇంతే జాగా ఉందట పండుకోనికి వాళ్ళకు. రూమ్ కు అసలు డిస్టెన్స్ లేదంట. మాకు పోయిన ఇయర్ అయితే అప్పటికి 4 టీచర్స్ ఉండే కాబట్టి కెమిస్ట్రీ మేడం ఫిజిక్స్ కూడా కవర్ చేసింది. అయినా కానీ ఎంసెట్ కి నీట్ కి చదవంత అయితే చదవలేము. పోయిన ఇయర్ మేము మస్తు లాస్ అయినాము. ఇయర్ అయితే పక్క వస్తారని మమ్మల్ని పక్క వస్తారని మాట ఇచ్చినాక మేము సెకండ్ ఇయర్లో వచ్చి జాయిన్ అయినాం. జాయిన్ అయినాక 1 వీక్ అని జూలై వరకు అట్లనే చేసారు. జూలైలో మేము ధర్నా చేసామని అంటే ఏమన్నారంటే ఆగస్టు 15లో పక్క వస్తారని చెప్పారు. ఆగస్ట్ 15కి అడిగితే ఈ అట్లనే చెప్పు డస్టా ఇష్టం అని అంతా అయిపోయింది. మొన్న సెకండ్ సార్ మా పేరెంట్స్ కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి పోతాం, మేము ఉన్నామని అంటే 1 వీక్ కరెక్ట్ టైం ఏంటి అన్నారు. 1 వీక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతారు. టీచర్స్ అయితే ప్రజెంట్ లేరు. ఇప్పటికి ఉన్నది మాకు 4 months టైం. ఇప్పటికీ మేము అసలు లాస్ అయినాము. ముందు చాలా మంది తెలుగు మీడియం చదివినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మాకు చాలా కష్టంగా ఉంది. లేని సబ్జెక్ట్ చదవడం అంటే అసలు పోయిన ఇయరే మాకు చుక్కలు చూసిన నిజం చెప్పాలంటే ఫిజిక్స్ అర్థం కాక ఏదో బట్టిఫై చేసి చదివినాము. అట్లా అని ఇప్పుడు నీట్లో ఎంసెట్లో క్వశ్చన్స్ వస్తే మేము నీట్కి ఎంసెట్కి అటెంప్ట్ చేసేంత కూడా మాకు లేదు. ఇప్పుడు మళ్ళీ ఉంది ఇంకా 4 months. ఇప్పుడు కూడా మళ్ళీ టైం అడిగితే మేము ఇంకా చదవడానికి టైం లేదు. తొందరగా టీచర్స్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయారు, మమ్మల్ని టార్చర్ చేస్తారు. అవి ఇది అది ఇప్పటి వరకు మా స్కూల్ కి ఒక జీసీడీఓ మేడం రాలేదు, ఒక్క ఎంఈఓ సార్ రాలేదు, ఒక్క డిఓ మేడం రాలేదు, ఎంఆర్ఓ సార్ వచ్చి సార్ ఇట్లా అయిందని టీచర్స్ లేదని చెప్తే లెటర్ రాసి పంపిస్తామమ్మా అని సింపుల్ గా పడేసి. ఇప్పటికి మేమైతే ఒక 10 లెటర్లు రాసినాం. ప్రూఫ్ లెటర్స్ కూడా ఎస్ఓ మేడం దగ్గర ఉన్నాయి. ఎస్ఓ మేడం దగ్గర ఆఫీస్ లో ఉంటాయి కానీ ముందుకు మాత్రం వెళ్ళవు. అది అసలు నమ్మకమే లేదు. రేపు వస్తే అంటారు, రేపు ఖచ్చితంగా రావాలి. మాకు 5 టీచర్స్ కావాలి. జువాలజీ మేడం గెస్ట్ గా రావాలి. 4 టీచర్స్ ప్రాపర్ గా కావాలి మాకు. ఎంపీసీ గ్రూప్ చదువుకుంటున్నా. ఇంతకుముందు అంటే అక్క వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఏదో చదువుకుంటున్నారంటే అక్క వాళ్ళు కొంతమంది ఫెయిల్ కావడంతో, కానీ ఫెయిల్ అస్సలు కాలేరు. అక్క వాళ్ళు అయినా గ్రేట్ అనుకుంటున్నా నేను. కానీ అసలు దసరా తర్వాత గ్రూప్లలో ఏం పెట్టిరంటే మేడం వాళ్ళు వస్తారని పెట్టిరు, వచ్చిరని ఇట్లా చెప్పిరు కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం. కానీ ఇప్పటింత వరకు మా పేరెంట్స్కి సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు గిట ఇట్లా చెప్పారు, పేరెంట్స్ 1 వీక్ టైం ఇవ్వండి బెటా అని చెప్తే 1 వీక్ తర్వాత గిట ఈరోజు మా పేరెంట్స్ వచ్చి అడిగేసరికి ఎస్ఓ మేడం ఏం అనలేకపోయింది. జీసీడీఓ మేడం రేపు వస్తా అని అంటుంది కానీ రేపు వచ్చిన తర్వాత గిట్ట మా బాధల్ని ఇప్పటి వరకు హాస్టల్కి నమ్మకం లేదు అసలు ఎస్ఓ మేడం పైన. కానీ ఇప్పటి వరకు రేపు రావాలంటే కోరుకుంటున్నాను నేనైతే. కానీ ఇప్పటి వరకు అయితే రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయం ఇప్పటికి డిఓ మేడం తెలిస్తే ఖచ్చితంగా మేడం వస్తుంది. ఈ విషయం డిఓ మేడం తెలుసో తెలియదో మాకు తెలియదు అని అనుకుంటున్నాం. తెలిస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం. ఈ విషయం డిఓ మేడం వరకు చేరలేదు, కలెక్టర్ వరకు కూడా చేరలేదు. ఎవరికి చెప్పలేకపోయింది మేడం, స్కూల్ పరువు పోతుంది అని చెప్పేసి. పరువు గురించి ఆలోచిస్తుంది ఒక్కసారి మాకు స్టమక్ పెయిన్ వచ్చి మేడం స్టమక్ పెయిన్ వస్తుంది, సెకండ్ ఇయర్ లో 5 మెంబర్స్ కి స్టమక్ పెయిన్ వస్తే మేడం వెళ్తామంటే స్కూల్ డ్రెస్ ఇప్పిరండి అమ్మా, లేకపోతే స్కూల్ బరువు పోతుంది అని చెప్పింది. ఇంకా ఇప్పుడే ఆటో తెప్పిస్తున్నా అమ్మా,
ఏ డాక్టర్ దగ్గర చూపించాలి, గైకాలజీ ఈకాలజీ అనుకుంటా పేరు చెప్పింది కానీ ఒక్క పేరెంట్స్ వచ్చి పంపించేసింది. అట్లా చేస్తారు. ఇప్పటి వరకు అయితే మా స్కూల్ అసలు ఎవరు అడగలేరు. ఇప్పటి వరకు అయితే స్పెషల్ ఆఫీసర్ గిట్ట కూడా రారు. చెకింగ్ వాళ్ళకి రావచ్చు కానీ నీకు ఏ సబ్జెక్ట్ టీచర్ ఉంది?